తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీని వీడటానికి గల కారణాలపై తొలిసారిగా స్పందించారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని, దాని నుంచి ఆయన ఎప్పుడైతే బయటకొస్తారో అప్పుడే భవిష్యత్తు ఉంటుందని అన్నారు. కోటరీ నుంచి బయటకు రాకపోతే జగన్ భవిష్యత్తు కష్టంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆ కోటరీ వల్లనే జగన్ కు తాను దూరమయ్యానని విజయసాయిరెడ్డి తన మనసులో మాటను బహిర్గతం చేశారు. వైసీపీలోని ద్వితీయ శ్రేణి నాయకులు తనకు జగన్ కు మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించారని అన్నారు. జగన్ మనసును విరిచే ప్రయత్నం చేసి విజయం సాధించారు. 3.5 ఏళ్ల అవమానాలకు గురయ్యాను. తాను దిగిన ప్రతి మెట్ల మీద నుంచి కొంతమంది పైకి ఎక్కడం జరిగిందని, ఇందులో చాలా మంది పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారని అన్నారు. ఇక వైసీపీ నుంచి బయటకు వెళ్లినందుకు తనకిలాంటి నష్టం లేదని, తను పార్టీలో ఉన్నన్ని రోజులు చిత్తశుద్ధితో పనిచేశానని చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జగన్ బాగుండాలనే కోరుకుంటున్నారని, జగన్ చుట్టూ ఉన్న కోటరీ నుంచి ఏ రోజైతే బయటపడతారో ఆ రోజే ఆయనకు భవిష్యత్తు ఉంటుందంటూ విజయసాయిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కానీ ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం రెండు ముఖ్యం. నేను ప్రలోభాలకు లొంగల. మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు. నేను భయపడ్డానన్నాడు. నేను భయపడలా. విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ మూడు యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే, ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ గాని అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో, లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో, లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్ల. ఇది జరిగేటటువంటిది. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యా. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలామంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారు. దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను.